అనను మీ ఆయన చూడటానికి వెళ్తున్నా అని చెప్పి తల్లి వెళ్ళిపోయింది. కళావతి పూజ పూర్తిగా చేసింది, కానీ చివరి సమయంలో స్వామి యొక్క తీర్థప్రసాద్ తీసుకోకుండానే తన భర్తను చూడటానికి ఓడరేవు దగ్గరికి వెళ్ళింది. ఆమె చూస్తుండగానే భర్త పడవ ధనంతో సహా నీళ్ళ మునిగిపోయాడు. ఒక గాలి లేదు, వర్షం లేదు, దుమారం ఏమీ లేదు. ఆ ఒడ్డు దగ్గర వాళ్ళందరూ చూస్తున్నారు. ఏం చూస్తుండగానే అల్లుడితో సహా పడవ నీళ్ళ మునిగిపోయింది. ఇదంతా భగవంతుని మాయ అంటున్నాడు. కళావతి ఏడుస్తుంది, ఇన్ని పూజలు చేసి నా భర్త కోసం, నా భర్త జీవితం నాకెందుకు అని చెప్పి ఆమె నీళ్ళ దూకి ప్రాణత్యాగం చేసుకోపోయింది. అప్పుడు భగవంతుడు మాయా రూపంలో ఉండి ఒక కళావతి ఆగు, తొందరపడకు, నీ భర్తను చూడే ఆనందంలో స్వామి యొక్క తీర్థప్రసాదం తీసుకోలేదు, అందుకోసమే నీ భర్త నీకు కనిపించడం లేదు. నీవు ఇంటికి వెళ్ళి స్వామి యొక్క తీర్థప్రసాదం తీసుకొని వస్తే తప్పక శుభం జరుగుతుందని ఆకాశం వినబడి మాటలు విన్న కళావతి పలుగురు ఇంటికి వెళ్ళి స్వామి తీర్థప్రసాదం తీసుకొని వచ్చేసరికి తన భర్త అల్లుడు కనబడ్డాడు. తండ్రి కాలిసి ఇంటికి వెళ్దామని వర్తకు చెప్తున్నాడు, అమ్మాని ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఎప్పుడైతే సంతానమైన సత్యవాదం చేస్తే మనకి ఇన్ని బాధలు కలిగేవి కావని చెప్పి ప్రతి పౌర్ణమి నాడు, నవసంక్రమం నాడు ఏం కాదు సత్యవాదం చేసి సకల భోగాలు అనుభవించి చెరువు సత్యపడేవాడాడు. ఇదే స్కాందాపురాణి వాగండే